గీతా జ్ఞానం భగవద్గీత సారం. గీతా శాస్త్ర వినోదేన गीताशास्त्रविनोदेन కార్తీకం యో నయేన నరః कार्तीकं यो नयेन नरः నాతస్య పునరవిత్తి नातस्य पुनरवित्रि మయా దృష్ట కలిప్రియా. मया दृष्टिकलिप्रिया। ఓ నారద, కార్తీక మాసంలో భగవద్గీతను సంతోషంగా చదివిన వ్యక్తి పుట్టుక మరియు మరణ ప్రపంచానికి తిరిగి రాడని నేను వ్యక్తిగతంగా చూసినాను. హరిభక్త విలాసంలో 16.68 శ్లోకం అవుతుంది. హరిభక్త విలాసంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే సంతోషంగా చదువుతారో ఈ యొక్క జనన మరణాల నుంచి వాళ్ళు విముక్తిని పొందుతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ మంగళాచరణం పాడదాం మాతది, పలకండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. అది చదవమంటారా మాతాజీ? అది కూడా చెప్పండి మాతది. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త వృంద. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే రామ రామ హరే రామ హరే. హరే. శ్రీ శ్రీ రాధా గోవిందకి జై. పరమ పూజ్య శ్రీ యేసు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి జై. పూజ్య శ్రీ జయ పతాక స్వామి మహారాజుకి జై. ప్రతిరోజు మనం గీతా మహత్యం నుంచి ఒక శ్లోకం నేర్చుకుంటున్నాం కదా ప్రతిరోజు. ఈ రోజు గీతా మహత్యంలో ఏం చెప్తున్నారో చూద్దాం. గీతాదితాచయేనపి గీతాదితచయనేపి భక్తి భావేన చేతసా భక్తి భవేన చేతసా వేద శాస్త్ర పురాణాని వేదశాస్త్ర పురాణాని తెనదితని సర్వసః. తెనదితని సర్వసః. భావం చెప్పండి. ఎవరైతే భక్తి భావనతో భగవద్గీతను అధ్యాయం చేస్తారో వారికి నిజంగా వేదాలు మరియు పురాణాలు అనగా సర్వశాస్త్ర సారాంశ అధ్యయన ఫలితం లభిస్తుంది. ఎవరైతే భక్తి భావనతో ఈ భగవద్గీతను అధ్యయనం చేస్తారో వారికి నిజంగా వేదాలు మరియు పురాణాలు అనగా సర్వశాస్త్ర సారాంశ అధ్యయన ఫలితం లభిస్తుంది. మనము 4 వేదాలు ఉన్నాయని చెప్పుకున్నాము. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, తర్వాత 108 ఉపనిషత్తులు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అన్ని పురాణాలు, ఈ యొక్క పురాణాలు అయితేనేమి, ఉపనిషత్తులు అయితేనేమి, వేదాలు అయితేనేమి మనకు ఏం చెప్తున్నారు? విష్ణువుని గురించి తెలియజేస్తున్నారు అనమాట.
మనం మోక్షం ఏ విధంగా సంపాదించాలి, మోక్షాన్ని ఏ విధంగా ఆ ఏ విధంగా మోక్షం వస్తుంది, ఆ యొక్క మార్గాన్ని గురించి మనకు వివరించినారనమాట. అయితే ఈ కలియుగంలో మనకు అంత టైం లేదు. అన్ని అన్ని వేదాలు చదివేంత టైం లేదు. పోనీ వేదాలు సరేలే ఉపనిషత్తులైనా చదువుదాము అనుకుంటే ఉపనిషత్తులు చదివేంత టైం లేదు. పోనీ పురాణాలు విందాము అంటే అన్ని పురాణాలు వినేంత టైం లేదు. కాబట్టి కనీసం భగవద్గీత అధ్యయనమైనా చేస్తే అన్ని పురాణాలు, వేదాల యొక్క సర్వశాస్త్ర సారాంశం యొక్క అధ్యయన ఫలితం వస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఈ భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణుని ముఖ పద్మము నుండి వచ్చింది కాబట్టి ఈ భగవద్గీత ఒక్కటి చదివితే చాలు అని చెప్తున్నాను. నెక్స్ట్ ఈరోజు మనం అధ్యాయం 11 విశ్వరూపం విశ్వరూపం గురించి, భగవంతుని యొక్క విశ్వరూపం గురించి చర్చించుకుందాము. ఏవమేతద్యథాత్ ఏవమేతత్యథాథా త్వమాత్మానం పరమేశ్వర త్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ. రూపమైశ్వరం పురుషోత్తమ. బాగుంది చెప్పండి మేడం. పూర్ణిమ మధ్య ఇంకొకరు ఎవరు జాయిన్ అయింది? ఓ పురుషోత్తమ, ఓ కారం ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవు వర్ణించిన రీతిగా ఈ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగినను. నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను గాంచ అభిలాషించుచున్నాను. నీ యొక్క ఆ రూపమును నేను దర్శించగోరుదును. అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఏమని? ఇప్పుడు మే దేవతలలోకెల్లా ఇంద్రుణ్ణి నువ్వే, ఆ తర్వాత హిమాలయాలు నువ్వే, తర్వాత మేరు పర్వతాన్ని నువ్వే, ఋతువులు నువ్వే, వేదాలు, ఋషులు, అన్ని నువ్వే అని చెప్పినావు కదా. అయితే నేను తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు కూడా క్వశ్చన్ వస్తుంది కదా, ఇన్నిట్లో కృష్ణుడు ఉన్నాడు అంటే మనకు కూడా ఒక క్వశ్చన్ వస్తుంది కదా. మనం కూడా చూడాలనుకుంటాం కదా, అసలు మనం చూస్తేనే కదా ఏదైనా నమ్మేది. అలా మన తరపునే ఆ అర్జునుడు కృష్ణుని అడుగుతూ ఉన్నారనమాట. అయితే నాకు ఒకసారి ఆ విశ్వరూపాన్ని చూపిస్తావా అని అడుగుతూ ఉన్నారనమాట. నేను చూడాలనుకుంటున్నాను అని భగవంతుని అడుగుతున్నారనమాట. అందుకని ఆ రూపాన్ని నేను దర్శిస్తాను, నాకు ఒకసారి చూపించమని అడుగుతారు. మామూలుగా అయితే యథార్థ రూపం కృష్ణుడిని చూస్తున్నారు, కానీ ఇన్నింట్లో ఉంటున్నాను అని కృష్ణుడు చెప్తున్నారు కదా. నక్షత్రాలు నేనే, పర్వతాలు నేనే. అయితే నాకు ఒకసారి ఆ విశ్వరూపాన్ని చూపించమని అడుగుతున్నాను. ఎవరైనా కొంతమంది నేనే భగవాను, నేనే భగవంతుడు అని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళు ఏం క్వశ్చన్ వేయాలి అంటే, ఫస్ట్ క్వశ్చన్, అయితే మీరు భగవంతులు అయితే మీరు విశ్వరూపాన్ని చూపించండి అని అడగాలి. విశ్వరూపాన్ని చూపించగలిగితే వాళ్ళు భగవంతులు అవుతారు. అసలు విశ్వరూపాన్ని చూపించలేనప్పుడు వాళ్ళు భగవానుడికి ఏ విధంగా చెప్పుకుంటారు చెప్పండి. నెక్స్ట్ శ్లోకం. ఇహైకస్తం జగత్కృత్యం పశ్యాద్య సచరాచరం. ఇహైకస్త్యం జగత్కృత్యం పశ్యదా సచరాచరం. మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ద్రష్టుమిచ్చసి. మమ దేహే గుడాకేశ యచ్చన్య దృష్టుమిచ్చసి. నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా. నతు మాం శక్యసే ద్రష్టుమనైనేవ స్వచక్షుషా. దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. దివ్యం
దదామి తే చక్షు పశ్య మే యోగమైశ్వరం. భావం చదవండి. ఓ అర్జున, నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఒక్క మారుగా గాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మరియు భవిష్యత్తున ఏది వీక్షింపదలచినను ఈ విశ్వరూపమును నీకు చూపగలదు. స్థావర జంగమాది సర్వము ఏక స్థానమున దీని అందే సంపూర్ణముగా కలవు. కాని ప్రస్తుత నేత్రములందే నన్ను గాంచలేవు గనుక నేను నీకు దివ్య నేత్రములను ఒసగుచున్నాను. నా యోగ వైభవమును వీక్షింపుము. అయితే భగవంతుడు చెప్తున్నాడు, అర్జున, నీవు చూడగోరు సమస్తాన్ని నా దేహంలో ఒక మారు కాంచుము. అంటే ఇప్పుడు నేను నా దేహంన ఇవన్నీ నేను చూపిస్తాను అంటున్నాను. అయితే ఇప్పుడు మరి ఈ యొక్క నేత్రాలతో ఆ యొక్క భగవంతుని విశ్వరూపాన్ని మనం చూడలేమన్నమాట. అందుకని భగవంతుడు ఇక్కడ అర్జునుడికి దివ్య నేత్రాలను ఉసుకుచున్నాడు. అంతేకాకుండా మనము ఇందాక మంగళాచరణంలో చెప్పుకుంటాము, ఓ మజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురన్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః. ఆ జ్ఞానాంజన శలాకయ అంటే ఇప్పుడు భగవంతుని చూడాలంటే మనకు జ్ఞానం కూడా ఉండాలి కదా. ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఉండాలి. ఉమ్, దివ్య నేత్రాలు ఉండాలి. మన ఈ యొక్క సాధారణ కళ్ళతో మనం భగవంతుని చూడలేము. ఇప్పుడు చూడండి, మనకి చాలా దూరంగా ఉన్న వాటిని మనం చూడలేము. ఖచ్చితంగా ఏవైనా బైనాక్యులర్స్ ఏవైనా యూజ్ చేస్తేనే మనకు కనిపిస్తాయి. చాలా దూరంగా ఉన్నవి. అలాగే దగ్గరగా ఉన్నవి కూడా మనం ఒక్కొక్కసారి చూడలేం. మరి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో దూరంగా ఉన్న వాటిని మనం చూడలేకపోతున్నామే. అలాంటిది ఆధ్యాత్మిక ప్రపంచంలో మరి భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూడాలి అంటే మనకు ఈ నేత్రాలు సరిపోవు కదా. అందుకని భగవంతుడు దివ్య నేత్రాలని ఇస్తాడనమాట అర్జునుడికి. అప్పుడు ఆ దివ్య నేత్రాలతో నా యోగ వైభవంలో వీక్షింపము అని చెప్తారు. నెక్స్ట్ శ్లోకం. అనేక వక్త్ర నయనమేకాద్భుత దర్శనం. అనేక వక్త్ర నయన మనేకాద్భుత దర్శనం. అనేక దివ్యాభరణం దివ్యనేకోద్యతాయుధం. అనేక దివ్యభరణం దివ్య నేకోద్యతాయుధం. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం. దివ్యమాల్యాభ్యరధరం దివ్యగంధానులేపనం. సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. భావం చెప్పండి. అర్జునుడు ఆ విశ్వరూపమున అనంత సంఖ్యలో ముఖములను నేత్రములను అద్భుత దృశ్యములను గాంచెను. ఆ రూపము పలు దివ్యాభరణములచే అలంకృతమై ఎత్తబడి ఉన్న పలు దివ్యాయుధములను కలిగియుండెను. అతడు దివ్య పూమాలలను మరియు వస్త్రములను దాల్చియుండెను. పలు దివ్య సుగంధములు అతని దేహమునకు అలదబడి ఉండెను. అంతయు ఆశ్చర్యమగును, ప్రకాశమానమును, అనంతముగను, సర్వవ్యాపకముగను ఉండెను. ఇక్కడ కొన్ని వర్డ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆశ్చర్యముగను, ప్రకాశముగను. ఇప్పుడు మనం కొన్ని వేల చేతులు, అనంత సంఖ్యలో ముఖాలున్నాయంట, అనంత సంఖ్యలో నేత్రాలున్నాయంట. అవన్నీ చూసినప్పుడు మనకు ఆశ్చర్యమవుతుంది కదా. ఇన్ని ముఖాలున్నాయి, ఇన్ని అద్భుత దృశ్యాలున్నాయి అని మనం చూసినప్పుడు, పలు దివ్యాయుధాలున్నాయి, దివ్య ఆభరణాలతో అలంకృతమై ఉన్నాడు అన్నప్పుడు మనకు ఆశ్చర్యమవుతుంది కదా. ఇన్ని ముఖాలతో భగవంతుడు విస్తరించి ఉన్నారు అన్నప్పుడు.
ప్రకాశమానమగంట. ప్రకాశం అంటే ప్రకాశం కూడా ఎట్లా అంటే కొన్ని లక్షల సూర్యులు ఉంటే మనకి ఎంత ప్రకాశవంతంగా ఉంటుందంటే అనంతం కదా! అంత అనంతంగా ఉందన్నమాట ఆ ప్రకాశం. ఆ! ఆ విధంగా ఉందన్నమాట. భగవంతుడిని చూస్తూ ఉంటే ఆహ్, ఇలా ఉంది. అలా ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం. తత్రైకస్తం జగత్కృస్తం జగత్కృత్స్యం ప్రవిభక్తమనేకదా ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవస్య శరీరే పాండవస్తదా. అపశ్యద్దేవస్య శరీరే పాండవస్తథా. బాగుంది. ఆ సమయమున అర్జునుడు బహువేల సంఖ్యలో విభజింపబడి ఉన్నను ఒకే చోట నిలిచియున్న విశ్వము యొక్క అనంత రూపములను శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమున గాంచెను. అర్జునుడు చూస్తున్నారనమాట. ఒకే దగ్గర నిలబడి ఉన్నారు. అనంత రూపాలన్నమాట. భగవంతుని అనంత రూపాలు బహువేల సంఖ్యలో విభజించబడి ఉన్నాయన్నమాట. ఆ యొక్క విశ్వరూపంలో చూస్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు చూడండి, సముద్రాన్ని చూసినామనుకోండి, మనకు ఆది తెలీదు, అంతము తెలియదు. ఎటు ప్రవహిస్తుందో, ఎటు వస్తుందో, ఎటు మొదలు తీసుకోవాలో, ఎటు అంతం తీసుకోవాలో మనకు అర్థం కాదు. అంత పెద్దగా ఉంటుంది కదా సముద్రం. అట్లా భగవంతుని యొక్క విశ్వరూపం బహువేల సంఖ్యలో విభజించి ఆ ఉందన్నమాట. అనంత రూపాలు ఉన్నాయి. నెక్స్ట్ అర్జున ఉవాచ అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సజ్ఞాన్ సర్వాంస్తథా భూత విశేష సజ్ఞాన్ బ్రహ్మేణమీశం కమలాసనస్థం బ్రహ్మేణమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురాగాంచ దివ్యాన్. ఋషీం చ సర్వానురాగాంశ దివ్యా. భావం చెప్పండి. అర్జునుడు పలికెను, హే కృష్ణ, సమస్త దేవతలు ఇతర సమస్త జీవులు నీ దేహమునందు సమావిష్టులై ఉండుటను నేను గాంచుచున్నాను. పద్మాసనుడైన బ్రహ్మను, శివుని, ఋషులను, దివ్య సర్పములను కూడా నీ యందు నేను దర్శించుచున్నాను. ఈ కృష్ణ, సమస్త దేవతలు ఇతర సమస్త జీవులు నీ దేహమునందు విష్ణువుల ఇండుటను నేను గాంచుచున్నాను. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్రహ్మ, ఈశ్వరుడు అందరు కూడా భగవంతుని ఆ విశ్వరూపంలో దర్శిస్తూ ఉన్నాడు అన్నమాట. నెక్స్ట్ రూపం మహత్తే బహువక్త్ర నేత్రం రూపం మహత్త బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహురుపాదం మహాబాహో బహుబాహురూపదం బహూదరం బహుదంశ్రకరాళం బహుదరం బహుదంశ్రకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం. దృష్ట్యా లోకః ప్రవ్యాధి దాస్తదాహం. భావం చెప్పండి. ఓ మహాబాహో, బహుముఖములను, నేత్రములను, భుజములను, ఊరువులను, పాదములను, ఉదరములను కలిగిన నీ గొప్ప రూపమును, భయంకరమైన నీ బహుదంతములను గాంచి దేవతలతో కూడిన లోకములన్నీయు వ్యధ చెందుచున్నవి. వాని వలనే నేనును కలత చెందుచున్నాను. ఇప్పుడు చూడండి, మనకి ఎవరైనా 2 చేతులు, 2 కాళ్ళు అలా ఉంటే మనకేం అనిపించదు. మరి ఇన్ని
బహుముఖాలు, బహునేత్రాలు, భుజాలు, పాదాలు, ఉదరాలు కలిగి ఉంటే మనకు ఖచ్చితంగా ఆ యొక్క భయంకరమైన రూపాన్ని చూసినప్పుడు మనం కలత చెందుతామా లేదా? ఇప్పుడు మామూలుగా ఎవరినైనా ఒక 10 చేతులు, 10 కాళ్ళు ఉండి మనకి ఎవరైనా కనిపిస్తానే మనము ఆహ్, ఇలా ఉన్నారేంటి? ఇన్ని చేతులున్నాయేంటి? అని భయపడతామా లేదా? అలాంటిది భగవంతుడు బహుముఖాలు, నేత్రాలు, భుజాలు, ఊరువులు, పాదాలు, ఉదరాలు కలిగి ఉండేసరికి అర్జునుడు కలత చెందుతున్నాడనమాట. ఇప్పుడు చూడండి మన సైంటిస్టులు ఉంటారు. సైంటిస్టులు మహా అంటే వాళ్ళ జ్ఞానానికి కొంతవరకే వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. ఒక గ్రహం ఎన్ని మైళ్ళు విస్తరించి ఉంది, గ్రహం ఎంత దూరం ఉంది, ఆ గ్రహంలో ఎలాంటి వాసులు నివసిస్తారు, అలా కొంత జ్ఞానమే ఉంటుంది. కానీ ఇప్పుడు భగవంతుడు చూపించే విశ్వరూపంలో ఎన్ని వేల విశ్వాలున్నాయి, ఎన్ని వేల ముఖాలున్నాయి. మరి అవన్నీ కూడా సైన్స్ కూడా అందనటువంటిదనమాట. భగవంతుని రూపం గాని, భగవంతుని విస్తరణ గాని, భగవంతుని యొక్క ఆహ్, ఐశ్వర్యం గాని, భగవంతుని యొక్క అవతారాలు గాని, ఇలా సైన్స్ కూడా మనకు అందదనమాట. ఇది భగవంతుని వివరిస్తున్నారు. నెక్స్ట్. అవి త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాः అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాः సర్వే సహైవావనిపాలసజ్ఞైః సర్వే సహైవావనిపాలసజ్ఞైః భీష్మద్రోణసూతపుత్రస్తథాసౌ భీష్మో ద్రోణసూతపుత్రస్తథాసో సహస్మదీయైరపి యోధముఖ్యైః సహస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి వక్త్రాణి తే త్వరమాణ విసంతి దంష్ట్రాకరాళాని భయానకాని దంశ్రాకరాలని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు కేచిద్విలగ్నదశానార్తనేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాగ్నైః సందృశ్యంతే చూర్ణితైరుత్తమాగ్నైః. భావం చదువు. తమ పక్షపు రాజులందరితో సహా ధృతరాష్ట్రతనయులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు మా పక్షపు యోధముఖ్యులు కూడా వేగముగా నీ భయంకరమైన నోళ్లయందు ప్రవేశించుచున్నారు. వారిలో కొందరు నీ దంతముల నడుమ చూర్ణిత సిరులై తగుల్కొనుటయు నేను గాంచుచున్నాను. భగవంతుడు చెప్తున్నారనమాట. తమ పక్షపు రాజులందరితో సహా ధృతరాష్ట్ర తనయులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు మా పక్షపు యోధ ముఖ్యులు కూడా వేగముగా నీ భయంకరమైన నోళ్ళ ఎందు ప్రవేశించుచూ ఉన్నారు. వారిలో కొందరు నీ దంతముల నడుమ చూర్ణిత శిరులే తగులుకొంటే నేను గాచుచున్నాను. అయితే అర్జునుడు చెప్తూ ఉన్నారనమాట. ఇక భగవంతుని దంతములందు నోళ్ళ యందు వీళ్ళంతా కూడా ఆల్రెడీ ఆ చనిపోయినట్టు కనిపిస్తున్నారనమాట. ధృతరాష్ట్ర తనయులు వీళ్ళంతా కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారనమాట. అది చూస్తున్నారనమాట ఎవరు? అర్జునుడు. నెక్స్ట్ శ్లోకం. అఖ్యాహి మీకు భవానుగ్రరూపో అఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. చెప్పండి. ఓ దేవవర, భయంకర రూపములతో నున్న నీవెవరో నాకు దయతో తెలియజేయుము.
నీకు వందనముల నర్పించెదను. నా ఎడ ప్రసన్నుడగుము. నీవు ఆదిదేవుడవు. నీ కార్యమును ఎరుగలేకున్నందున నిన్ను గూర్చి నేను తెలుసుకొనగోరుచున్నాను. అయితే ఆ యొక్క విశ్వరూపం చూసి అర్జునుడు భగవంతుని విశ్వరూపం చూసి చాలా భయంకర రూపాన్ని చూసి నాకు ఎవరు నువ్వు తెలియచేయి, నా మీద ప్రసన్నుడు వగుము, నేను నీ కార్యాన్ని ఎరగలేకున్నాను. అంటే ఇప్పుడు అర్జునుడేమో సందేహిస్తున్నాడు కదా ధృతరాష్ట్రుని, ఆ తర్వాత గురువుల్ని, వాళ్ళను యుద్ధంలో యుద్ధంలో వాళ్ళ వాళ్ళ యుద్ధంలో పాల్గొనాలి అంటే ఇప్పుడు అర్జునుడు సందేహిస్తూ ఉంటేనే కదా ఇప్పుడు భగవంతుడు ఈ యొక్క మొత్తం భగవద్గీత జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు. ఉం? నేను యుద్ధం చేయను అని నిరాకరిస్తేనే కదా ఆ నువ్వు అప్పుడు స్టార్ట్ చేస్తారు, నువ్వు దేహం కాదు ఆత్మలు అందరూ అని చెప్పి. అయితే ఆల్రెడీ వాళ్ళందరూ కూడా భగవంతుని లేందు కనిపిస్తున్నారు. అదేంటి అని భయమేస్తుంది కదా. నేను ఇంకా యుద్ధం చేయడానికే నిరాకరిస్తున్నాను. ఆ అసలు ఏం జరుగుతుంది అని చెప్పి భయమేస్తుంది కదా. ఉమ్. అందుకని ఇంకా వివరంగా అడుగుతున్నారు అనమాట. ఇంకా చెప్పు, నాకు నీ గురించి నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. శ్రీ భగవానువాచ శ్రీభగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృతః ఋతేऽపి త్వాం న భవిష్యంతి సర్వే ఋతేऽపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధా. చెప్పండి. దేవదేవుడైన ఆ, చెప్పండి మాతాజీ, కారుణ్య మాతాజీ. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నేను ఘనమైన లోక వినాశకర కాలమును జనులందరినీ నశింపచేయుటకే నేను ఇచ్చటకు అరుదెంచితిని. నీవు పాండవులు తప్ప ఇచటనున్న ఇరుపక్ష యోధులందరూ చంపబడనున్నారు. అర్జునుడు అడుగుతున్నాడు కదా ఇంకా వివరంగా తెలియచేయమని చెప్పి. అప్పుడు చెప్తున్నారు అనమాట, భగవంతుడు మాట్లాడుతున్నారు, నేను ఘనమైన లోక వినాశకార కాలాన్ని, నేనే వినాశకారమైనటువంటి కాలాన్ని, జనులందరినీ నశింపచేయటకే నేను ఇచ్చటికే ఆరుదించినాను అని చెప్తున్నాడు అనమాట. ఎవరైతే అధర్మం సైడ్ ఉన్నారో వాళ్ళంతా కూడా నశిస్తారు కదా, చెప్తున్నారు అనమాట, జనులందరినీ నశింపచేయటకు నేను వచ్చినాను. నీవు అంటే పాండవులు తప్ప ఇచ్చటనున్న ఇరుపక్ష యోధులందరూ కూడా చంపబడనున్నారు. వాళ్ళంతా కూడా యుద్ధంలో చంపబడతారు అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా కూడా చెప్తున్నారు, తస్మాత్మముత్తిష్ట యశో లభస్య తస్మాత్త్వముత్తిష్ట యశో లభస్య జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. జిత్వా శత్రున్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. మయైవైతే నిహతాః పూర్వమేవ మయైవేతే నిహితాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. అందుచే లెమ్ము, యుద్ధ సన్నద్ధుడైనవై కీర్తిని గడింపుము, శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యమును అనుభవింపు. ఓ సవ్యసాచి, నా ఏర్పాటు చే వారందరూ ఇదివరకే మరణించి ఈ యుద్ధమున నీవు కేవలము నిమిత్త మాత్రమే. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అనమాట, 10 అధ్యాయాలు దాటి 11వ అధ్యాయంకి వచ్చినాం మనం. ఇప్పుడు చెప్తున్నారు, నువ్వు అంత నిమిత్త మాత్రుడివే,
నేను ఎప్పుడో వాళ్ళు ఆల్రెడీ ఇదివరకే మరణించి ఉన్నారు. వాళ్ళ నా ఏర్పాటుచే నువ్వు కేవలం నిమిత్త మాత్రమే. అంటే యుద్ధం చేయడానికి ఇష్టపడాడు కదా, యుద్ధం చేయాలి అంటే ఇదంతా కూడా నా ఏర్పాటుచే ముందే జరిగింది. కాబట్టి నువ్వు లేచి యుద్ధం చెయ్యి. ఆ ఈ కీర్తినంతా కూడా ఇప్పుడు యుద్ధంలో గెలిస్తే పాండవులకు కీర్తి వస్తుంది కదా, పాండవులు యుద్ధం చేసినారు, జయించినారు కౌరవుల మీద అని. కాబట్టి నువ్వు లేచి యుద్ధం చేసి ఈ కీర్తిని నువ్వు గడింపు. అంటే కృష్ణుడు ఎప్పుడు కూడా, భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు కీర్తి ప్రతిష్టలు రావాలని చూస్తారనమాట. చెప్తారు కదా యుద్ధంలో, నేను ఏ ఆయుధాన్ని కూడా తీసుకోను అని చెప్పి రథసారథిగానే ఉంటారు కదా. అలా నువ్వు లేచి యుద్ధం చెయ్యి, ఈ కీర్తినంతా నువ్వే గడింపు అని చెప్తున్నారనమాట. మనం అనుకుంటూ ఉంటాం కదా, అన్ని మనమే చేస్తున్నాము, అన్ని మన కష్టం వల్లనే వస్తుంది, లేకపోతే మన కష్టపడుతున్నాం కాబట్టి ఇదంతా మన ఎనర్జీ అని. ఇదంతా ఎవరిచ్చింది? ఈ ఎనర్జీ అంతా కూడా మనకు భగవంతుని ఇచ్చిన ఎనర్జీ. నెక్స్ట్ శ్లోకం చెప్పండి. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్యా భయేన చ ప్రవర్తితం మనో మే భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం. తదేవ మే దర్శయ దేవరూపం. ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రసీద దేవేశ జగన్నివాస. భావం చెప్పండి. ఇదివరకెన్నడును చూడనటువంటి ఈ విశ్వరూపమును గాంచి నేను మిగుల సంతోషించి తిని. కాని అదే సమయమున మనసు భయముతో కలత చెందినది. కనుక ఓ దేవదేవ జగన్నివాస, నా ఎడ కరుణను చూపి నీ దేవదేవుని రూపమును తిరిగి నాకు చూపుము. ఇంకా అర్జునుడు, నేను చూసినాను, సంతోషపడినాను, విశ్వరూపాన్ని అర్జునుడు అడిగితేనే కదా విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆ చూసినాను, నేను సంతోషపడినాను, అంతేకాకుండా భయంతో కూడా కలత చెందినాను. ఎందుకంటే ఆ యొక్క భయంకరమైనటువంటి లోక వినాశ కారణమైనటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి బహుముఖాలు, బహునేత్రాలు, బహు ఉదరాలు, ఆ ఇవన్నీ చూసి నేను చాలా భయంతో కలత చెందినాను. ఇంకా ఓ దేవదేవ జగన్నివాస, నా మీద కరుణ చూపి నీ యొక్క దేవదేవుని రూపం తిరిగి నాకు చూపుము అంటే మళ్ళీ త్రివంగి ఫామ్ మామూలుగా ఇప్పుడు ద్విభుజ రూపంలో ఉంటారు కదా, నాకు చూపించమని మళ్ళీ అడుగుతున్నారనమాట. నాకు ఆ యొక్క రూపాన్ని చూపించమని మళ్ళీ అడుగుతున్నాను. అయితే తర్వాత చతుర్భుజ రూపాన్ని చూపిస్తారనమాట కృష్ణుడు. ఆ తర్వాత మళ్ళీ చతుర్భుజ రూపంలో కంటే కూడా మళ్ళీ ఇంకా ఇంకా మనకు అప్రోచబుల్ గా అంటే ద్విభుజ రూపం అనమాట. ద్విభుజ రూపంలో ఉంటే మనము అప్రోచబుల్ గా ఉంటారు. ఆ భావం చెప్పండి మాది ఇక్కడ. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంత ఇట్లు పలికెను. ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంత చిత్తుడవై నా సహజ స్వభావమును పొందితివి. అయితే ఇప్పుడు మళ్ళీ మానవ రూపం గాంచిన అనమాట, ద్విభుజ రూపం అనమాట. చూడండి, బృందావన వాసులందరూ కూడా భగవంతునితో నాట్యం ఆడతారు, భగవంతునితో ఆటలాడతారు. అందరూ కలిసి భోజనం చేస్తారు, వాళ్ళతో కలిసి లీలలు చేస్తారు. ఎందుకంటే మానవ రూపంలో ఉంటే అప్రోచబుల్ గా ఉంటే మనం అవన్నీ కూడా ఓకే, భగవంతుడు మన స్నేహితుడు, ఆ ఆ భగవంతుడు మనకు మిత్రుడు, అట్లా మనము సాఖ్య రసంలో అలా మనము ఉంటాము. అదే భగవంతుడు ఇప్పుడు చతుర్భుజ రూపంలోనో విశ్వరూపంలోనో ఉంటే మనం భగవంతుని దగ్గరికైనా వెళ్ళగలుగుతామా? లేదు కదా. అందుకని మళ్ళీ శాంత తన యొక్క మళ్ళీ ద్విభుజ రూపానికి వచ్చేస్తారనమాట. నెక్స్ట్ శ్లోకం. భక్త్యా త్వనన్యయా శక్యా అహమేదం విదోర్జున.
త్యాత్వనన్యా సఖ్యా అహమేవం విదోర్జునః. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ప్రవేష్టుం చ పరంతప. రావణ్ చెప్పండి. ఆ, ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్య భక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగా నీవు నా అవగాహన రహస్యములందు ప్రవేశింపగలుగుదువు. అయితే మనం ఇప్పుడు అర్జునుడు భగవంతుని విశ్వరూపాన్ని చూస్తున్నారు. ఆ అదే విధంగా అర్జునుడు ఎంత భక్తి ఉంటే భగవంతుడు దర్శనం ఇస్తారు. భగవంతుడు కృష్ణుడు అర్జునుడు ఇద్దరు స్నేహితులు కదా, ఎంత భక్తి ఉంటే భగవంతుడు ఇస్తాడు ఆ దర్శనాన్ని. అట్లా మనం కూడా అనన్య భక్తి చేతగానే మనం కూడా ప్రార్థిస్తే భగవంతుడు మనకు తెలియబడతాడు అనమాట. ఓకే, మన ముందు ప్రత్యక్షంగా కూడా దర్శింపనగుదును. మనం మనం ప్రత్యక్షంగా దర్శించవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క భగవంతుని యొక్క అవగాహన రహస్యాలు కూడా మనం తెలుసుకోగలుగుతాం అనమాట. ఏముండాలి మనకి? అనన్య భక్తి ఉండాలి. అనన్య భక్తి ఉంటే మనం కూడా భగవంతుని దర్శించగలుగుతాం అనమాట. నెక్స్ట్ శ్లోకం. మత్కర్మ కృణ్యత్మరో మద్భక్త సంగవర్జితః. మత్కర్మ కృన్మత్మరో మద్భక్త సంగవర్జితః. నిర్వైరః సర్వభూతేషు నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. యస్స మామేతి పాండవ. భావం చెప్పండి. ఓ ప్రియమైన అర్జున, కామ్యకర్మలు మనోకల్పనల కల్మషముల నుండి విడవడి నా శుద్ధ భక్తి యందు నియుక్తుడయ్యేడి వాడును నన్నే తన జీవిత పరమగమ్యమును భావించి నా కొరకై కర్మ నొనరించు వాడును సర్వజీవుల ఎడ మిత్రత్వమును కలిగిన వాడును అగు మనుజుడు తప్పక నన్నే చేరగ. అయితే అర్జునుడికి ఒకటే కాదనమాట. ఎవరైతే శుద్ధ భక్తిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు దర్శనమిచ్చినాడు అనమాట. ఆ మనకు మనోకల్పనలు కల్మషాల నుండి ఎవరైతే విడిపడి శుద్ధ భక్తి అని ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో భగవంతుడు కొంతమందికి దర్శనమిస్తాడు అనమాట. అలా అలా మనం కూడా అలాంటి గుణాలుగాను మనం అలవరుచుకుంటే మనకు కూడా భగవంతుడు దర్శనమిస్తాడు. నెక్స్ట్ ఇంకా భగవంతుడు ఎవరెవరికి దర్శనం ఇచ్చినారంటే యశోదామాతకు దర్శనం ఇస్తారు, శిశుపాలుడికి కూడా దర్శనం ఇస్తారు. ఎప్పుడంటే శిశుపాలుడికి ఒకసారి చిన్న పిల్లగా వాడిగా ఉన్నప్పుడు యశోదామాత అడుగుతుంది కదా, వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు కదా వాళ్ళ స్నేహితులు మట్టి తింటున్నారు అని చెప్పి. అప్పుడు అప్పుడు యశోదామాత కృష్ణుని చూసినప్పుడు ఆ నోటిలో మొత్తం విశ్వరూపాన్ని చూపిస్తాడు. అయితే భగవంతుని యోగమయ వల్ల మళ్ళీ యశోదామాత మర్చిపోతుంది. లేదనుకో భగవంతుడే నా పుత్రుడు అంటే అంత ప్రేమ చూపించలేదు కదా. భగవంతుడు అనేసరికి అంత మామూలుగా తన కుమారుడు అంటే కుమారుడికి చూపించినంత ప్రేమ చూపించలేదు కదా. అందుకని మళ్ళీ యోగమయ వల్ల మర్చిపోతుంది. చూపిస్తారనమాట భగవంతుడు. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం ఇక్కడ. ఆ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే భగవంతుడు, నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే పోతన రాక్షసుని, ఆ తర్వాత ఆ చాలా మంది రాక్షసుని పంపిస్తూ ఉంటాడు కంసుడు అనమాట. ఆ యొక్క త్రిన్వర్తర చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆ రాక్షసుని హతమారుస్తారనమాట. అయితే నందబాబా ఆ యొక్క వాళ్ళ పురోహితుల్ని
యొక్క కుటుంబ పురోహితుడిని పిలిపిస్తారనమాట గర్గమునిని. ఎందుకంటే శుద్ధి చేయాలి అని చెప్పి పిలిపిస్తారు. అట్లే నామకరణం గూడా చేయాలి అని పిలిపిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు కలత చెందుతారు గదా! అయ్యో! అసలు ఇంతమంది రాక్షసులొస్తున్నారేంటి అసలు అని. అయితే ఆ నామకరణ మహోత్సవాన్ని అందరికీ తెలిసేలాగా చెయ్యరు. ఎందుకంటే భగవంతుడే దేవాదేవుడని వీళ్ళ దగ్గరున్న పుత్రుడే దేవాదేవుడని తెలిస్తే మళ్ళీ రాక్షసులను పంపిస్తారేమో అని చెప్పి వాళ్ళు ఆర్భాటంగా చెయ్యరన్నమాట. అయితే గర్గముని శాస్త్రాలు అన్నీ కూడా పరిశీలించి గర్గమునికి అర్థమైపోతుంది. ఈ బాలుడు అసాధారణ బాలుడు. హ్మ్. కా సాధారణమైన బాలుడు కాదు. అసాధారణమైనటువంటి బాలుడు. అయితే వసుదేవుని పుత్రుడు అని గర్గమునికి అర్థమైతుంది. తర్వాత బలరాముడు, రోహిణీ మాత బలరాముడు దేవకీ మాత గర్భంలో నుంచి ఆహ్, ఆ యొక్క పిండాన్ని రోహిణీ మాత యొక్క గర్భంలోనికి ప్రవేశిస్తారనమాట. ఆ తర్వాత రోహిణీ మాతకు బలరాముడు జన్మిస్తాడు. ఆహ్, తర్వాత మనకు తెలుసు కదా! అష్టమ శిశువు ఎవరంటే కృష్ణుడు. ఆహ్, ఆ తర్వాత ఈ యొక్క యశోదామాతకు ఆ ఆ అమ్మాయి పుడితే అక్కడ మారుస్తారు కదా! కృష్ణుడిని, ఆ అమ్మాయిని. ఆ తర్వాత ఆడపిల్లను అప్పుడు కంసుడొచ్చి వధిస్తే అప్పుడు చెప్తుంది కదా! నేను నీ మృత్యువుని అని చెప్పి. కాబట్టి ఇదంతా కూడా గర్గమునికి తెలుసన్నమాట. ఇతను అసాధారణ బాలుడు. ఆ! సాధారణ బాలుడు కాదు. అసాధారణుడు ఎన్నో శక్తులు గర్గమునికి అన్నీ తెలుసు. అయితే ఇద్దరికి పేర్లు పెట్టాలి, నామకరణం చేయమన్నప్పుడు రోహిణీ మాత పుత్రునికి రామ అని పేరు పెడతాడు. ఎందుకంటే రామ అంటే హ్మ్. చాలా మోస్ట్ ప్లెజర్ అనమాట. సంతోషంగా రామ అని పెట్టారు. అంతే కాకుండా ఈ యొక్క బలం అధికంగా ఉంటుంది అని బలరాముడు, సంకర్షణుడు అని నామకరణం చేస్తాడనమాట. ఆ తర్వాత వసుదేవుని యొక్క కుమారుడు కాబట్టి వాసుదేవ అని, అంతేకాకుండా కృష్ణ అని గూడా నామకరణం చేస్తారు. కృష్ణ అంటే బ్లిస్‌ఫుల్. హ్మ్. ఆ! కృష్ణుడు గూడా నామకరణం చేస్తారనమాట. బలదేవ, వాసు. ఆ తర్వాత ఇంకా ఎన్నో లీలలు చేస్తాడు భగవంతుడు వృందావనంలో. కృష్ణ పాస్టమ్ అని ఒక బుక్ ఉంది. అందులో 90 కథలుంటాయి. చాలా చక్కగా బృందావనంలో జరిపిన లీలలన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. బృందావనంలో ఎన్నో లీలలు చేస్తా ఉంటాడు కృష్ణుడు. అయితే ఒకసారి గోపికలొచ్చి యశోదామాతకి కంప్లెయింట్ చేస్తారనమాట. మా వెన్నంతా తింటున్నాడు కృష్ణుడు. సరే పోనీలే కృష్ణుడే కదా మా వెన్నని తీసుకున్నాడు అని ఆనందపడదామంటే, ఆ వెన్ననంతా స్నేహితులకి, ఆ తర్వాత ఆ కోతులకి పంచిపెడుతున్నారు. ఆ కోతులేమో తిన్న తర్వాత మిగిలిందంతా పడేస్తున్నారు. కృష్ణుడేమో ఇదేం వెన్న? ఇదేమైనా రుచిగా ఉందా? ఇలాంటి వెన్నని తయారు చేసినారంటున్నారు. తిన్నింది కాకుండా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు అని వచ్చి కంప్లెయింట్ చేస్తున్నారు. అప్పుడు యశోదామాత నందబాబు దగ్గర 9,00,000 గోవులుంటాయన్నమాట. మా ఇంట్లో ఏమైనా వెన్న తక్కువుందా? నెయ్యి తక్కువుందా? పాలు తక్కువున్నాయా? పెరుగు తక్కువున్నాయా? మీ ఇంట్లో వచ్చి తినడానికి నేనేమి నమ్మనంటుందనమాట. లేదు లేదు మీ కృష్ణుడొచ్చి మా ఇంట్లో తింటున్నాడు అంటే, సరే అయితే మీరు కృష్ణుడికి అందకుండా అటక మీద పెట్టండి. అంటే, మేము అటక మీద గూడా పెడుతున్నాము. కానీ మా యశోదామాత మీరు వేసిన యొక్క ఆభరణాల కాంతికి ఆహ్, చీకటిలో గూడా ఆభరణాల కాంతి వలన ఎక్కడ పెట్టినా గూడా వాళ్ళకు కనిపిస్తూ ఉంది అని అంటారు. మనం చూస్తూ ఉంటాం గదా! ఉట్టి కొడుతూ ఉంటారు. ఆ లీల ఇలానే అన్నమాట. వాళ్ళు కృష్ణుడు వెన్న తీసుకోకుండా ఉండడానికి అట్లా పైన దాచిపెడతారనమాట. అప్పుడు స్నేహితులందరూ కలిసి ఆ యొక్క వెన్నని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే మనం ఉట్టి కొట్టే చూస్తా ఉంటాం గదా! కృష్ణాష్టమి అప్పుడు ఆ లీల ఇలా వచ్చిందనమాట. అయితే ఆభరణాలన్నీ తీసేస్తానులే అని చెప్తుంది యశోదామాత. అప్పుడు వాళ్ళేమంటారు, "వద్దు, వద్దు ఆభరణాలిస్తే కృష్ణుడు చాలా అందంగా ఉంటారు. ఏం తీయొద్దులే" అని చెప్తుందనమాట. అట్లా ఎన్నో లీలలు చేస్తారనమాట కృష్ణుడు. ఆ! అదే విధంగా ఒకసారి మట్టి తింటే
స్నేహితులు వచ్చి చెబితే అప్పుడు యశోదమాత చూపించమని అడుగుతుందన్నమాట. అప్పుడు ఆ విశ్వరూపం ఆ భగవంతుని నోటిలో మొత్తం విశ్వరూపాన్ని చూపిస్తుందన్నమాట. అలా భగవంతుడు ఆ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి చూపించినారు, యశోదామాతకు చూపించినారు. ఇంకా కొంతమంది కూడా భగవంతుణ్ణి గాంచగలిగిన వాళ్ళు అంటే అనన్య భక్తితో ఉన్న వాళ్ళు కూడా ఆ కృష్ణుని ఆ విశ్వరూపాన్ని దర్శించినారు. నెక్స్ట్ శ్లోకం చెప్పండి మాతాజీ ఎవరైనా. అర్జునుడు పలికెను, ఓ హృషికేశ, నీ నామమును వినినంతని లోకమంతయు సంతోషించి ప్రతి ఒక్కరూ నీ ఎడ అనురక్తులగుచున్నారు. సిద్ధ సమూహములు నీకు గౌరవపూర్వకముగా అంజలి ఘటించుచున్నను. రాక్షసులు భీతి చెందిన వారై పలు దిక్కుల పలాయనమగుచున్నారు. ఇది అంతయు యుక్తముగానే ఉన్నది. అర్జునుడు చెప్తున్నారు, ఋషికేశ నీ నామాన్ని విన్నంతనే ఎంతో సంతోషించి అందరూ నీడ అనురక్తులగుతున్నారు అని చెప్తున్నారు. కాబట్టి భగవంతుని యొక్క నామం అనేటువంటిది ఎంతో మనకు సంతోషంగా ఉంటుంది. ఆ యొక్క భగవంతుని నామాన్ని మనం ఉచ్చరించినట్లయితే మనమంతా కూడా ఇంకా ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్కరు నీడ అనురక్తులవుతున్నారు. లేక భగవంతుని నామం గురించి చెప్తున్నారు అనమాట. వింటేనే నీకు వింటేనే పలుకుతేనే చాలా సంతోషపడుతున్నారు అని చెప్తున్నారు అనమాట. తర్వాత అదే రాక్షసులైతే భయపడుతున్నారు అనమాట. ఇక నామం వింటే పలాయనం అవుతున్నారు అని ఈ యొక్క నామం గురించి భగవంతుని గురించి అర్జునుడు చెప్తూ ఉన్నారు. ఆ యొక్క నామం ఎంత గొప్పదో వివరిస్తూ ఉన్నారు అర్జునుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అర్థమైందా మాతాజీ క్లాస్ ఎలా ఉంది? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అర్థమవుతుంది. అర్థమవుతుందండి. ఒకసారి మీరు వీడియో ఆన్ చేయండి. పూర్ణిమ మాతాజీ, రాగిణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రమ్య మాతాజీ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి మాతాజీ. ఏమంటే క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇది చాలా ఫీల్ అవ్వాల్సిన చాప్టర్ మాతాజీ. ఎందుకంటే విశ్వరూపం కదా. ఆ విశ్వరూపాన్ని మనం మామూలుగా టీవీలో వాటిల్లో చూపిస్తుంటే అన్ని కలిపి చూసినట్టు ఉంటుంది. కాబట్టి మనం ఊహించుకోవాలి చాప్టర్ అంతా. ఆయన విశ్వరూపం ఎంత అందంగా ఉంది అని. అర్థమైంది. అవును మాతాజీ. ఈరోజు మిగిలిన వాళ్ళు జాయిన్ కాలేదు. చాలా మంచి ఇంపార్టెంట్ చాప్టర్. మొత్తం 18 అధ్యాయంలో ఈ చాప్టర్ విశ్వరూపం మన భగవంతుడి గురించి వివరించారు. ఎప్పుడు భగవద్గీతలో అర్జునుడు చెప్పాడు అని అనిపించేది, కానీ ఏం చెప్పాడు ఏంటి అనేది ఎప్పుడు నేను ఎప్పుడు వినలేదు కాబట్టి నాకు తెలీదు. కాకపోతే అది ఎప్పుడు వింటానా అనుకున్నాను, కానీ అది ఈరోజు ఏం చెప్పారు ఏంటి అనేది ఈరోజు నేను విన్నానండి. హ్యాపీ అనిపించింది. అంతా మొత్తం ప్రీ స్క్రిప్టెడ్ అంతా మాతాజీ. కృష్ణుడికి అంతా తెలుసు, బట్ మనం అన్ని ఇప్పుడే తెలుసుకుంటున్నాం. మనం ఆరాటపడుతూ ఉంటాం అంతే. కృష్ణుడికి అన్నీ తెలుసు. భవిష్యత్తు మనకు మన గత జన్మల్లో ఉండేది, భూత భవిష్యత్తు వర్తమానం అన్ని తెలుసు బాగా. ఏం క్వశ్చన్స్ లేకుంటే క్లోజ్ చేద్దాం. మాకు 3 times హరే కృష్ణ మహా. ఓకే మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఓకే మాతాజీ. పురంధరాజ్ భగవద్గీతకి జై. జై. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. స్టార్టింగ్లో ఎవరు జాయిన్ కాలేదు. అయ్యో, అయితే కనీసం ఒక్కరైనా జాయిన్ అయితే బాగుంటుంది క్లాస్ అనుకుంటూ ఉన్నాను. కృష్ణుడిని ప్రే చేస్తున్నాను. తర్వాత పూర్ణిమ మాతాజీ, కారిణి మాతాజీ జాయిన్ అయినారు. నెక్స్ట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. ఉంటాను.